మందర రాముడిని 14 ఏళ్ళు మాత్రమే వనవాసానికి పంపడానికి కారణం ఏమిటి? అసలు వనవాసం 14 ఏళ్లే ఎందుకు? ఇటువంటి విషయాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రామాయణంలో మందర పాత్ర అతి కీలకమైంది. ఇప్పటికీ చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా వెంటనే వారిని మందరతో పోలిస్తారు. శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఆపి వనవాసానికి పంపి రామాయణంలో ముఖ్యమైన ఘట్టానికి కారణమైన వ్యక్తి మందర. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎవరికీ తెలియదు. కానీ కైకేయి పుట్టింటి నుండి ఆమెతో పాటు దాసిగా అయోధ్యలో దశరథుడి ఇంట అడుగుపెట్టింది. నిజానికి రామాయణంలో మందర ఒక చిన్న పాత్ర, కానీ రామాయణ కావ్యాన్ని మలుపు తిప్పిన పాత్రగా మిక్కిలి ప్రసిద్ధి పొందింది. నిజానికి రాముడికి పట్టాభిషేకం జరిగితే రామాయణం ఎంతో కాలం సాగేది కావచ్చు. కానీ అలా జరగకుండా చేయటానికి ఈశ్వర సంకల్పంగా వచ్చిన పాత్ర మందర. మందర గురించిన పూర్తి వివరాలు వాల్మీకి మహర్షి చెప్పలేదు. అయితే మహాభారతంలో మందర గత జన్మ తాలూకా కొంత సమాచారం దొరుకుతుంది. మందర దుందుభి అనే గంధర్వ కన్య. రావణుడి చేత బాధింపబడిన అనేక మందిలో దుందుభి ఒకరు. దుందుభి బ్రహ్మని ప్రార్థించింది. దీంతో బ్రహ్మ దుందుభికి ఒక వరం ఇచ్చారు. వచ్చే జన్మలో నీ మాటల కారణంగా రావణుడు రాముడి చేత మరణం పొందే అవకాశం ఉంది. ఇది మందర గత జన్మ. ఇంతకు మించి ఆమె గురించి పెద్దగా ఎక్కడా ప్రస్తావన లేదు. మందర కైకేయికి పుట్టిన సమయం నుండి దాసిగా ఉంది అని రామాయణంలో చెప్పటం జరిగింది. అందుకే కైకేయి వివాహం జరిగిన తర్వాత కూడా మందర కైకేయితో దాసిగా దశరథుడి ఇంటికి వచ్చింది. రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని తెలుసుకున్న మందర స్వాభావికమైన అసూయతో తన యజమానురాలు కైకేయిపై ఉన్న అభిమానంతో కైక మనసులో లేని ఆలోచన జొప్పించి రాముడి పట్టాభిషేకం జరగకుండా చేసింది. శ్రీరాముడిని అడవుల పాలు చేసి చివరికి రావణుడి వధకి పరోక్షంగా కారణమైంది. కైకతో మిక్కిలి చనువుగా మెలుగుతూ కైకకు అవసరం వచ్చినప్పుడు సలహాలనిస్తూ తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. రామునికి 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి పంపడం మందర మనోవాంఛితమేమీ కాదు. తలుచుకుంటే ఇంకా ఎక్కువ కాలమే రాముడు అడవుల్లో ఉండేలా చేయగలదు. కానీ అరణ్యవాసం 14 ఏళ్ల పాటే ఉండేలా చూడమని కైకకు ఎందుకు సలహా ఇచ్చిందంటే, త్రేతాయుగంలో ఆస్తికి హక్కు కాలం 14 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 13 సంవత్సరాలు, కలియుగంలో 10 సంవత్సరాలు అని చెప్తారు. అంటే నియమిత కాలం పాటు ఆస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరం అయితే ఇక దాని మీద శాశ్వతంగా హక్కును కోల్పోతారన్నమాట. బహుశా ఈ కారణం చేతనే మందర కైక చేత అలా చెప్పించి ఉండవచ్చు. ఇలా మందర శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి రామావతార ప్రాశస్త్యానికి చేదోడు వాదోడైంది. జై శ్రీరామ్.